Hi, good morning children. How are you? My name is Venkateswari. I am teaching Telugu. Today I am going to introduce తెలుగు ఒత్తులతో కూడిన గుణింతములు. మనం నిన్నటి వరకు కూడాను ఒత్తులు లేకుండా అచ్చుల గుర్తులతో వచ్చేటటువంటి వాటితో మనం గుణింతాలతో పదాలన్నీ రాసేసుకున్నాం, వాక్యాలు కూడా రాసుకున్నాం. మరి మీరు కూడా తయారు చేశారా? ఓన్గా తయారు చేయమని చెప్పాను కదా, చేశారా? ఓ నైస్, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒత్తులతో కూడినటువంటి గుణింతాలని మనం నేర్చుకుందాం. అందులో ఇప్పుడు మనం గుణింతాలు అనేటటువంటి మీకు తెలుసు కదా, హల్లులతో వచ్చేటటువంటి గుణింతాలన్నీ కూడా కా నుంచి బండిరా వరకు వాటితోనే ఇప్పుడు ఒత్తుతో కూడినటువంటివి. అంటే ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. కావత్తు, గావత్తు, చావత్తు, జావత్తు, టావత్తు, డావత్తు నిన్న మనం చెప్పుకున్నాం కదా. అవే ఒత్తులతో ఇప్పుడు కా నుంచి బండిరా వరకు మనం హల్లులకి ఒత్తులు చెప్పుకున్నాం. ఆ ఒత్తులని ఉపయోగించే గుణింతాలు. గుణింతాలంటే ఏంటిమండి? అచ్చులకి గుర్తులను ఇవ్వడమే గుణింతము. ఇప్పుడు మన హల్లులో ఇచ్చేటటువంటి అక్షర గుణింతం ఒత్తునకు మనం గుణింతాలు రాద్దాం. ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి అచ్చుల యొక్క గుర్తులన్నీ రాసేసుకుంటే మనం ఏ హల్లు యొక్క అక్షరంతో మనం ఒత్తు గుణింతం రాస్తామో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు హల్లుల యొక్క గుర్తులు: తలకట్టు, దీర్ఘం, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, రుత్వం, రుత్వం దీర్ఘం. ఇది మనకి రాదనుకున్నాం కదా. ఓకే. యత్వం, యత్వం దీర్ఘం, ఐత్వం, ఒత్వం, ఒత్వం దీర్ఘం, ఔత్వం, సున్నా, రెండు సున్నా. ఇవన్నీ ఏంటి? మనకి గుణింతంలో వచ్చేటటువంటి గుర్తులు. ఓకే. ఏ గుణింతం రాయమంటే ఆ అక్షరానికి మనం ఈ గుర్తులన్నీ కూడా అపహరించడమే. ఇప్పుడు మనం ఒత్తు గుణింతాలు అనుకున్నాం కదా. ఆ ఒత్తులతో వచ్చేటటువంటి గుణింతాల్లో ఫస్ట్ వన్ కా అనుకుందాం. కాకి గుణింతం నేర్చుకున్నాం కదా. ఇవంతా కూడా రివైజ్ చేయడానికి ఒకసారి చెప్తున్నాను, తర్వాత ఒత్తుతో ఉన్నటువంటిది పెడతాం. కాకి దీర్ఘం, కాకి గుడి, కాకి గుడి దీర్ఘం, కాకి కొమ్ము, కాకి కొమ్ము దీర్ఘం, కాకి రుత్వం, కాకి రుత్వం దీర్ఘం, కాకి యత్వం, కాకి యత్వం దీర్ఘం, కాకి ఐత్వం, కాకి ఒత్వం, కాకి ఒత్వం దీర్ఘం, కాకి ఔత్వం, కాకి సున్నా, కాకి రెండు సున్నాలు. గుణింతం అంటే 16 లెటర్స్ వస్తాయి. వాటిని 2 లైన్స్లో రాద్దాం. 8 అనుకున్నాం కదా. ఇది రివైజ్ కాబట్టి 16 లెటర్స్ ఓన్లీ సింగిల్ లైన్లో ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు కాకి ఒత్తు ఏంటి? కాకి ఒత్తు ఏంటి? కావత్తు. అంటే ఇప్పుడు ఈ కాకి మనం ఏం చేస్తున్నాం? కాకి ఒత్తు కావత్తు. కాబట్టి ఇప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తూ ఆ కావత్తుతోనే వీటన్నిటికీ కూడా మనం ఏం చేయాలి? కావత్తు పెట్టుకోవాలి. అప్పుడు దీన్ని ఏమని పలుకుతారో చూద్దాం. అన్నిటికీ కావత్తులు పెట్టేస్తున్నాం. అంటే ఇవి ఒత్తు గుణింతాలు. ఇట్లానే మనం ఇచ్చేటటువంటి పదాల్లో ఒత్తులు ఇస్తారనమాట. అలా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఖా, ఖా, ఖి, ఖీ, ఖూ, ఖూ. అంటే మనం ఏం చేస్తున్నాం? ఒత్తుతో పలుకుతున్నాం. ఏం చేస్తున్నాం? ఒత్తుతో పలుకుతున్నాం. అంటే ఇది కావత్తు అనేది మనకు అర్థమైపోతుంది. ఓకే. మీకు 8 లెటర్స్ రాస్తే చక్కగా నీట్గా మనకి కనిపిస్తుంది. ఇది రివైజ్ కాబట్టి మనకి మామూలుగా చెప్పేస్తున్నాను అనమాట. ఇప్పుడు కావత్తు అనేటటువంటిది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు మనం చూడండి, కాకి ఒత్తు అంటే కావత్తు అనుకున్నాం. అదే గాకి ఒత్తు అంటే ఏం చేస్తాము? ఘా ఒత్తు పెడతాం.
ఇదే కదా గావత్తు. ఇప్పుడు ఈ ఘావత్తు మీద మనం గుణింతం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఘావత్తు మీద ఘా ఘా ఘి ఘీ గు ఘూ గురు గురు గే ఘే ఘై ఘో ఘో ఘౌ ఘం ఘ. ఇది ఒత్తు ఘా ఒత్తు. అంటే ఘాకి గుర్తు ఇది కాబట్టి మనం ఒత్తు ఘాతో చేసేస్తున్నాం. ఓకే, అలానే చావత్తు. చావత్తు అంటే ఏంటి? మనం ఇచ్చేటటువంటిది ఇది కదా చావత్తు. కాబట్టి ఇప్పుడు దానితో గుణింతము. దానితో గుణింతం అంటే ఏం చేస్తాం? మళ్ళీ ఛ ఛా చి ఛీ జీ సారీ జీ వచ్చేసింది కదా మనకి. చా తర్వాత ఇలా మనం రాసేయకూడదు. జూ ఛు ఛూ చ్రు చ్రూ ఛే ఛే ఛై ఛో ఛో ఛౌ ఛం ఛ. ఓకే, ఈ విధంగా మనం కా నుంచి బండిరా వరకు ఒత్తుతో కూడినటువంటి గుణింతాలని, అంటే మనం హల్లులకి ఒత్తులు ఏదైతే ఇస్తున్నామో, హల్లు ఏది క గ చ, వీటికి మనం ఒత్తులు అనేటటువంటివి ఇస్తున్నాం, వాటికి సింబల్. ఆ ఒత్తుతో గుణింతాలు ఈ విధంగా మనం తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అన్నీ రాసుకోనక్కర్లేదు. ఎందుకని? మనం కా గుణింతం నుంచి మనం బండిరా గుణింతం వరకు మనం గుణింతాలు రాసేసాం. ఆ గుణింతాలకు మనం ఎక్స్ట్రా ఏం చేస్తున్నాము? వాటికి వచ్చేటటువంటి ఒత్తుని కింద మనం గుర్తు పెడుతున్నాం. అవునా కదా? అంటే మనం ప్రతి హల్లుకి కూడా కింద ఒత్తుగా ఏదొస్తుందో అదే ఇవ్వడం, అచ్చులకి గుర్తులను పెట్టడం. ఓకే, అండర్స్టూడ్ మా? ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇవి రాసాం కదా, రాసామా? ఆ తర్వాత అన్ని అక్షరాలు రాయనవసరం లేదు కదా, ఎందుకంటే ఒక్కసారి గుణింతాలన్నీ రాసేసుకున్నాం కదా. అప్పుడు మీకు మహా బోర్ కొట్టేసింది. అబ్బా, ఒత్తుతో కూడినటువంటి గుణింతాలు కూడా రాయాలా అని. కాదు, నేను కూడా షార్ట్లోనే వెళ్ళిపోతున్నాను. మీకు కూడా, మీరు ఫాస్ట్ ఉన్నారు కదా, అందుకని మనం కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. గుణింతాలన్నీ రాయకుండా ఎటు హల్లులు వచ్చు మీకు, వాటి యొక్క ఒత్తులు వచ్చు. ఆ ఒత్తులతో కూడినటువంటి వాటికి మనం అచ్చుల గుర్తులను ఇచ్చేస్తున్నాం. గుణింతాలు ప్రొనౌన్సియేట్ చేయటం కూడా మీకు వచ్చేసింది. అందుకని నేను అక్కడక్కడ ఇంకొక గుణింతం ఇస్తాను. ఇప్పుడు మనం డా గుణింతం రాద్దాం. అంటే మధ్యలో ఏం చేస్తాం? జా గుణింతం, టా గుణింతం ఇలా ఎగరేస్తూ వెళ్ళిపోతున్నాం కదా. ఒక డా గుణింతం, తర్వాత ఒక తా గుణింతం, తర్వాత ఒక బా గుణింతం, ఇలా కొన్ని 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 చెప్పుకుంటూ వెళదాం. ఓకేనా? ఎందుకంటే వా గుణింతానికి తా గుణింతానికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా, అందుకని. ఓకే, నా గుణింతం అలాంటివి చెప్పుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డా గుణింతం కూడా సేమ్ ఇంచుమించిదే కదా, చా గుణింతంలానే వస్తుంది కదా. వా గుణింతం తీసుకున్నామా? ముందుగా తా గుణింతం తీసుకున్నాం. తాకి గుర్తేంటి? కదా. కాబట్టి మనం ఏ గుణింతం తీసుకుంటున్నాం? తా గుణింతం. తా గుణింతానికి ఒత్తిది కదా, కాబట్టి ఇది థ. ఓకే, అత్త నత్త ఇవన్నీ అంటూ ఉంటాం కదా. థా గుణింతం. ఈ థా గుణింతంలో థా థా
తి. ఎందుకని ఒత్తు అనేటటువంటిది కొంచెం డిఫరెంట్గా మీకు మార్పు ఉంది కదా, అందుకని దీన్ని తీసుకున్నాను. థీ. తు. థూ. తే. సారీ, తూ తర్వాత త్రూ రావాలి కదా, మనం అప్పుడే ఏత్వంలోకి వెళ్ళిపోతున్నాం. థూ. త్రూ. త్రూ. మామూలుగా ఇవి రాసాం. ఏం చేయాలి మనం? తాకి గుర్తు అనేది ఇలా కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకే, అందుకే ఒత్తుని ఇచ్చేసుకుంటూ మనం ఇచ్చాల్సినటువంటి సింబల్స్ని పెట్టేస్తూ పెడుతున్నాం. అంతే తేడా, ఇంకేమీ లేదు. ప్రొనౌన్సియేషన్ ఏం చేస్తాం? ఒత్తి పలుకుతాము. థ, థా, థి, థీ, థు, థూ, త్రు, త్రూ, థే, థే, థై. ఓకే, ఇప్పుడు థై అన్నప్పుడు ఇది తావచ్చు కదా, మళ్ళీ థై అన్నప్పుడు ఇంకేమొస్తుంది? ఐత్వం కూడా వస్తుంది కదా. అప్పుడు ఇటు నుంచి ఇంకొకటి ఇవ్వాలి. చూసారా, ఇక్కడ ఒకటి ఇచ్చాము, అందుకే తావత్తు పెట్టింది. తావత్తుకి ఇది తావత్తు. ఐత్వం అన్నాం కదా, కాబట్టి ఐత్వం కూడా ఇక్కడ ఇచ్చాము. ఇదేంటి? తావత్తులే, ఇది ఐత్వం. ఓకే, థో, థో, థౌ, థం, థహ. ఓకే, ఇప్పుడు ఇవి మనకి కాగుణింతం అయిపోయింది. అంటే ఏం చేసాము? కాగుణింతం రాసాము, గాగుణింతం రాసాము, చాగుణింతం రాసాము, థాగుణింతం రాసాము. ఇప్పుడు నేను నెక్స్ట్ వాగుణింతము, వాగుణింతము, నాగుణింతము. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి ఇస్తాను. రిమైనింగ్ యాక్టివిటీ కింద వేరొక ఈజీ ఉన్నటువంటి గుణింతాలు, మంచిగా వచ్చేటటువంటి గుణింతాలు మీరు మంచిగా రాసేద్దాను. ఓకే, ఇవి నేర్చుకోవాలి కాబట్టి నేను ఒకసారి మీకు చెప్పాను. ఈ అచ్చులకి గుర్తులు మాత్రం అలానే ఉంచేస్తున్నాను. ఎందుకని? మనం వాటిని ఉపయోగిస్తూనే ఎలా రాయాలి అనేది మీరు ఒకసారి చూసుకుంటూ ఉంటారు కదా, అందుకని అన్నమాట. మనం ఇప్పుడు ఈ గుణింతాలని మారుతాం. ఇప్పుడు కాగుణింతం, గాగుణింతం, చాగుణింతం, తాగుణింతం, 4 గుణింతాలు రాసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ నా గుణింతం. నాకి ఒత్తు ఏంటి? ఇదే కదా, నాకి ఒత్తు అదే కదా. అప్పుడు ఏమవుతుంది? నా అవుతుంది. నా ఒత్తు, అన్నా అంటాం కదా, మిన్న. అట్లనే నా ఒత్తు. ఈ నా ఒత్తుతో మనం గుణింతాలు. నా, నా, నీ, నీ, ను, ను, ను. చూసారా, ను అనేటప్పటికీ ఒత్తులాగా వచ్చేస్తుంది. ఇది ఒత్తు కాదు, అచ్చుకి గుర్తు, రుత్వము. దీనినే సుడి అంటారని కూడా మనం చెప్పుకున్నాం. ఇది రుత్వము, నాట ఒత్తు. ఓకే, రు, నే, నే, నై, నో, నో, నౌ, నం, నహ. ఓకే, ఇదే గుణితం, నా గుణితం. అంటే నాకి గుర్తు, అంటే గుర్తు అంటే ఏంటి? ఒత్తు. నాకి ఒత్తు ఏంటి? నా ఒత్తు. నా ఒత్తును ఉపయోగించుకుంటూ నా గుణితం రాసేసాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఒత్తు ఏం చెప్తానన్నాను? వా ఒత్తు. ఓకే, వాకి గుర్తు ఏంటి?
ఇది వా ఒత్తు. ఓకే, వా అనేది హల్లు, వాకి ఒత్తు ఇది. ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించి రాయాలి. వా వా, వి వి, ఊ. ఊ రాయాలంటే ఏం చెప్పాను నేను? కొమ్మ ఎక్కడి నుంచి రావాలని చెప్పాను. ఓకే, ఎక్కడి నుంచి రావాలి? కింద నుంచి, రైట్, కింద నుంచి. వాకి వృత్వం. వృత్వానికి ఏమిస్తున్నాం? వా ఒత్తు. ఇదేం చెప్పాను నేను? ఒత్తు కాదు, అచ్చుకి గుర్తు. బ్రూ, దీనినే సుడి అని కూడా అంటారు. బ్రూకి వా ఒత్తు. బ్రూ, బ్రూ ఒత్తి పలకాలన్నమాట, అంతే. బ్రూ ఒత్తి పలకాలి. వే వే, ఇవన్నీ మనకి పదాలు రాసేటప్పుడు మంచిగా ఉపయోగపడితే. ఏంటి ఒత్తులతో కూడా మ్యామ్ గుణింతాలు ఇచ్చేస్తున్నారు అనుకోకండి. ఇవన్నీ కూడా మనం పదాలు మరియు వాక్యాలు రాసేటప్పుడు ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అన్నమాట, ఒత్తులతో ఉన్నటువంటివి. వై, ఓ ఓ, వౌ, వం, వహ. ఓకే, ఇవేంటి? నాకి ఒత్తు, వాకి ఒత్తు, ఒత్తులతో కూడినటువంటి గుణింతాలు మనం రాసాము. అవునా? ఇప్పుడు ఒత్తులతో కూడినటువంటి గుణింతాలతోనే మనం ఏం చేస్తున్నాము? యాక్టివిటీ చేస్తున్నాము. ఇప్పుడు మీరు రాయాలి. ఒత్తులతో గుణింతాలు. ఒత్తులతో గుణింతాలు ఏమేమి రాస్తారు చెప్పండి? మనం కా రాసుకున్నాము, గా రాసుకున్నాము, చా రాసుకున్నాము, మరియు తా రాసాము, నా రాసాము, పా రాసాము. రిమైనింగ్ ఉన్నాయి కదా, ఆ రిమైనింగ్ ఉన్నటువంటి వాటిలో నేను ఒక 2-3 గుణింతాలు ఇస్తాను, మీరు రాసేసేయాలి. ఓకేనా? ఇప్పుడు డా గుణింతం. డాకి ఒత్తేంటి? ఇది, అంటే ఢ. ఇది మీరు రాయాల్సినటువంటి గుణింతం. ఈ గుర్తులతో ఉపయోగించుకుంటూ ఈ గుణింతం రాసేయాలి. ఓకే, అలానే మా గుణింతం. మాకి ఒత్తేంటి? ఇది, అంటే మా ఉపయోగిస్తూ గుణింతం. అలానే లా గుణింతం. లాకి ఒత్తేంటి? ఇది. ఓకే, దీనికి దీర్ఘం. గుడి, గుడి దీర్ఘం. కొమ్ము, కొమ్ము దీర్ఘం. వృత్వం, వృత్వం దీర్ఘం. యత్వం, యత్వం దీర్ఘం. ఐత్వం. ఒత్వం, ఒత్వం దీర్ఘం. ఔత్వం. 0, 2 సున్నాలు ఉపయోగించుకుంటూ ఈ ఒత్తును ఉపయోగిస్తూ గుణింతాలను మీరు రాయాలి. ఇది ఈరోజు మీకు ఇచ్చేటటువంటి యాక్టివిటీ. ఓకేనా చిల్డ్రన్? ఇంతవరకు చేస్తే నెక్స్ట్ క్లాస్లో మనం పదాల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒత్తులతో కూడినటువంటి పదాలు, కావత్తు, గావత్తు, చావత్తు, అలా వరుసగా వచ్చేటటువంటి పదాలు. ఫస్ట్ మనం గుణింతాలు ఎటు నేర్చేసుకున్నాం కాబట్టి ఆ గుణింతాల మీద మనం వచ్చేటటువంటి పదాలతో, ఆ అక్షరాలతో, హల్లులతో ఏ ఒత్తు వస్తుంది, దాంతో ఏ గుణింతం వస్తుంది అనేది ఒత్తు గుణింతాలు అనేది ఇవాళ మనం నేర్చుకున్నాం. ఆ ఒత్తు గుణింతాలతో వచ్చేటటువంటి వాటి మీద పదాలను నెక్స్ట్ క్లాస్లో మనం రాసుకుందాం. ఓకేనా? ఓకే.